పుట్టింది పులిచెర్ల, చదివింది అనంతపురం, రూలింగ్ గర్వం. వచ్చేదానికి నా ఊరు వచ్చినావా? ఊరు నీది కాదు, నాది కాదు, నా కొడక రేపటిది. ఆ రేపటి నీ చావు కోరుకుంటూ నా ఇంటి తలుపు తట్టింది. మాటిచ్చా నీ తల నరికి ఊరి తలరాత మారుస్తానని మాటిచ్చా. నరకటానికి నీ గొర్రెతలో మేకతలో కాదు, గంగిరెడ్డి తల. తాకాలంటే కత్తి కూడా ఉడుకుతుంది. నిన్ను తాకాలంటే కత్తి ఉడుకుతుందేమో, నేను బరిలో దిగితే సైమే ఉడుకుతుంది. నాతో ఎవరు తలపడినా వాడి ముందుండేది మూడే దారులు: మారిపోవాలి, పారిపోవాలి, లేదా చచ్చిపోవాలి. ఒకటి నీ నాయన వాడుకున్నాడు, ఇంకా మిగిలింది రెండే: మారిపో లేదా సీమ వదిలి పారిపో. సంతకాలు పెడితే బోర్డు మీద పేరు మారుతుందేమో, కానీ ఆ చరిత్ర సృష్టించిన వాడి పేరు మారదు, మార్చలేరు. దట్ ఈస్ మై ఫాదర్. సిద్ధప్ప కాపు కాసిన కర్నూలు, చుట్టుముట్టిన చిత్తూరోళ్ళు, కమ్ముకొస్తున్న కడపోళ్ళు, కత్తిగట్టిన అనంతపురోళ్ళు ఎగేసుకొస్తుంటారు. ఎండ నడినెత్తికెక్కే లోపు కొడుకుల్ని దానికి ఈ మట్టికి ఎలివేసిపోతాం. ఊరికి మంచి చేస్తే తల వంచుతా, చెడు తలబడితే ఎన్ని తలలైనా తెంచుతా, ముక్కలు మూటగట్టి తుంగభద్రలో తొక్కుతా. నా మాట బదులు, నా కత్తి బదులు నీ పక్కడికి తెలుసు. నరకడం మొదలు పెడితే ఏ పాటి ఏదో మీ పెళ్ళాలకు కూడా తెలియదు. నా కొనకల్లారా, మినిస్టర్ గారు మీటింగ్ రమ్మంటున్నారు సార్. వాడు పెద్దయ్య కదా, నువ్వు పోయేదేంటి పెద్దయ్య? వాడు ప్రజలు కూర్చోబెట్టిన వెధవలు, గౌరవించడం మన ధర్మం. నేను వస్తున్నాను, పో అప్ప. అలాగే సార్. మేము అధికారంలో ఉన్నాం. కంగ్రాచులేషన్స్. నేను హోమ్ మినిస్టర్. గ్లాడ్ టు మీట్ యూ. ఇక్కడ ఏం జరగాలో ఏం జరగకూడదో నిర్ణయించడానికి మీరెవరు? చెప్పుకునే అలవాటు నాకు లేదు. జీఓని యాజ్ ఇట్ ఈస్ గా అమలు చేస్తూ ఉంటాను. జీవో? మీ జీఓ గవర్నమెంట్ ఆర్డర్, నా జీఓ గాడ్స్ ఆర్డర్. అభివృద్ధికి అడ్డుపడితే గవర్నమెంట్ ఊరుకోదు. ఏ వృద్ధి? అభివృద్ధి. ఏది అభివృద్ధి మిస్టర్ హోమ్ మినిస్టర్? ప్రగతి సాధించడం అభివృద్ధి, ప్రజల్ని వేధించడం కాదు. జీతాలు ఇవ్వడం అభివృద్ధి, బిచ్చం వేయడం కాదు. పని చెయ్యడం అభివృద్ధి, పనులు ఆపడం కాదు. నిర్మించడం అభివృద్ధి, కూల్చడం కాదు. పరిశ్రమలు తీసుకురావడం అభివృద్ధి, ఉన్న పరిశ్రమలు పోయడం కాదు. బుద్ధి తెచ్చుకో, అభివృద్ధికి అర్థం తెలుసుకో. మరొచ్చే పరిశ్రమని ఎందుకు వద్దంటున్నావు? వాడు దోచుకోవడానికి వచ్చాను. నాట్ అలౌడ్. నేను ఫోన్ కొడితే స్టేట్ పోలీస్ మొత్తం దిగుద్ది. రానివ్వను. నాట్ అలౌడ్. నీకెదురుగా నేనే వస్తా. బై ఎలక్షన్ జనానికి భారం. నాట్ అలౌడ్. ఏం చూసుకో నీకు ఆ పొగరు? పదవి చూసుకుని నీకు పొగరేమో, బై బర్త్ నా డిఎన్ఏకే పొగరెక్కువ. ఈ సంస్కారం లేకే రాయలసీమ వెనకబడిపోయింది. బాగా జాగ్రత్త. శరీరంలో తప్పు చేసిన భాగాన్ని కోసేయడం నాకు అలవాటు. తప్పు మాట్లాడితే గొంతు కోస్తా. దేశానికి రాష్ట్రపతినిచ్చింది రాయలసీమ. అవిభక్త ఆంధ్రదేశానికి 6 ముఖ్యమంత్రులు ఇచ్చింది రాయలసీమ. తెలుగు జాతి ఆత్మగౌరవం కోసం పిడికిలెత్తే మహనీయుణ్ణి గుండెల్లో పెట్టుకుంది రాయలసీమ. ఆంధ్రప్రదేశ్ ని ప్రపంచ పటంలో నిలబెట్టిన విజన్ ఇచ్చింది రాయలసీమ. ఇది రాయలసీమ. రాయలసీమ. గజరాజు నడిచిన దారిలో గచ్చి కుక్కలు కూడా నడుస్తుంటాయి. రాజును చూడు, కుక్కని కాదు. వీరసుధారెడ్డి, నేను పుట్టింది ఈ సీమ ఉమ్మడితోనే, మాలో ఉంది ఈ సీమ నెత్తునే. ఇక్కడ హక్కులు అర్హతలు మాకు ఉంటాయి. మినిస్టర్,
మీ పదవికి గౌరవం ఇచ్చా, మీరు పిలిస్తే వచ్చా. ఇంకెవ్వరి మాట నాకు వినపడకూడదు. నేను తలుచుకుంటే నువ్వు బయటికి వెళ్ళావు. అబ్బా తలుచుకో, తలుచుకో. మూతి మీద మొలిసిన ప్రతి బొచ్చు మేసం కాదురా బచ్చా. దానికి ఒక గౌరవం ఉండాలి. తలపడే తమ్ముంటే నేను నిలబడాలి. కూర్చో. రెడీ? గుర్తుపెట్టుకో, నీ సాగు నా చేతుల్లోనే. రేయ్, సవాలు విసరుకో, నేను సవాలు విసురుతా. మినిస్టర్, ప్రజలకు మంచి చేయండి. భుజాల మీద మోస్తారు, లేకపోతే తొక్కి పాచేస్తారు.